నమస్కారం. నిన్న కూటమి పార్టీలు 2024 ఎన్నికల్లో విజయం సాధించి నిన్నటికి 2 సంవత్సరాలు అవుతుంది. 2024 ఎన్నికల్లో విజయం సాధించి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా మావిగన్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, మావిగన్ అంటే మాకు విజయాన్ని ఇచ్చిన జగన్. మావిగన్ అంటే మాకు విజయాన్ని ఇచ్చిన జగన్. గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దేశంలో అన్ని అంశాల గురించి ఈ మధ్య కాలంలో మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు. గత కొద్ది రోజులుగా అమరావతి రాజధాని గురించి మాట్లాడుతున్నారు. రాజధాని గ్రామాలకు చెందిన కొంతమంది రైతులను కూడా ఆయన పిలిపించుకొని మాట్లాడుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా ఆయన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నేను చూసేవాడిని. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఎన్నికల్లో గెలవటానికి, అధికారంలోకి రావటానికి ఎలా మాట్లాడాలో అప్పుడు ఆయన మాటలను అర్థం చేసుకునేవాడు. కానీ 2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదు, ఆయన రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. రాజకీయ పార్టీ అధ్యక్షుడికి అంటే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల గురించి మాత్రమే ఆలోచించుకోవచ్చు. కానీ మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల, ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల బాధ్యతతో వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా ఆలోచించాలి, బాధ్యతాయుతంగా మాట్లాడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఏకపాత్రాభినయంలో ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు అది 1 వే ఉంటుంది తప్ప 2 వే ట్రాఫిక్ కాదు. ఆయన చెప్పాలనుకున్నది చెప్పేసి పెన్ను జేబులో పెట్టుకొని లేచి వెళ్ళిపోతారు. మనం 2 జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాలి. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు అంటే 2000 డిసెంబర్ 15న అసెంబ్లీలో 3 రాజధానులను ప్రకటించారు. ఆ తర్వాత దాదాపు 4.5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన రాజకీయ చర్చ ఏంటంటే అమరావతి వర్సెస్ 3 రాజధానులు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని 4.5 సంవత్సరాలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అలాగనే కూటమి పార్టీలు అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. మరి 4.5 సంవత్సరాల అమరావతి ఉద్యమం తర్వాత 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా స్పష్టంగా కూటమికి తిరుగులేని మెజారిటీ ఇచ్చి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఉంచాలని ప్రజల అభిప్రాయాన్ని ఓట్ల ద్వారా తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే అంతిమ నిర్ణయం. ఆ ప్రజల నిర్ణయం ఎన్నికల తీర్పు రూపంలో ఉంటుంది. ఆ ఎన్నికల తీర్పు అమరావతికి అనుకూలంగా ఉంది. అలాంటి నేపథ్యంలో మళ్ళీ ఎన్నికల అనంతరం
అమరావతి నిర్మాణానికి సంబంధించి, అమరావతి రాజధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడిన దానికి భిన్నంగా అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మళ్ళీ అమరావతి నిర్మాణం జరుగుతుంటే 3 నగరాలు అంటున్నాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నాడు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మెజారిటీ నాయకులు కానీ వాళ్ళ రాజకీయ నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చారంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. మెజారిటీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేదా ఏ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇందిరమ్మ రాజ్యం అంటారు. ఇందిరమ్మ ఏం చేసింది అంటే ఇప్పటికీ ఏం చెప్తారంటే ఇందిరమ్మ బ్యాంకులో జాతీయం చేసింది అంటారు. బ్యాంకులో జాతీయకరణ అంటే ఏంటి? ప్రైవేటు బ్యాంకుల్ని దేశ అభివృద్ధిలో భాగంగా ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దాన్ని అందరూ హర్షించారు. దాన్ని ఒక విప్లవాత్మకమైన చర్యగా అందరూ అంగీకరించారు. మరి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పార్టీలు దాన్ని చాలా గొప్పగా చెప్తాయి. అంటే ఆ రోజు సరే, ఇంకొక ఉదాహరణ చెప్తా. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా ముఖ్యమంత్రి అయిన వెంటనే హైదరాబాద్లో అప్పటికే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన అంచనాలు రూపొందిస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి గచ్చిబౌలిలో, నానక్రామ్గూడలో అనేక మంది రైతులది, ముఖ్యంగా మురళీమోహన్ గారిది, సీనియర్ నటులు మురళీమోహన్ గారిది దాదాపు 32 ఎకరాలు తీసుకున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నిర్ణయానికి వ్యతిరేకంగా నష్టపోయిన రైతులు, మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే ప్రజా ప్రయోజనాల కోసం ప్రైవేటు వ్యక్తుల భూములు కూడా ప్రభుత్వం తీసుకోవచ్చు, తగిన అప్పుడు ఉన్న విధానం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని చెప్పింది. మరి ఆ తీర్పుని మురళీమోహన్ గారు అంగీకరించారు. ఔటర్ రింగ్ రోడ్డుకి భూములు ఇచ్చారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మురళీమోహన్ గారి భూముల విషయంలో ఏ విధానం అయితే అమలు చేశారో దానికి భిన్నంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అమరావతి రాజధాని గ్రామాల్లో కొన్ని గ్రామాల రైతుల్ని కోర్టుకు వెళ్ళమని చెప్తున్నారు, న్యాయ పోరాటం చేయమని చెప్తున్నారు. మీరు న్యాయ పోరాటం చేస్తే మా లీగల్ టీం మీకు అండగా ఉంటుందని చెప్తున్నారు. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతులు కోర్టుకు వెళ్తే భూమి యజమాని కాబట్టి మురళీమోహన్ గారు కూడా ఆ రోజు రైతు కింద లెక్క. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎందుకు రైతులు న్యాయస్థానానికి వెళ్తుంటే మీరు వెళ్ళకూడదని చెప్పారు? రైతులకు వ్యతిరేకంగా ఆ రోజు న్యాయస్థానాల్లో ప్రభుత్వం తరపున పోరాడారు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధిలో భాగంగా భూములు తీసుకుంటున్నానని చెప్పారు. ఈరోజు అమరావతి నిర్మాణంలో భాగంగా అది కూడా 2014, 2019 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ఉండి ఆయన స్వయంగా మద్దతు ప్రకటించిన అమరావతికి భూములు తీసుకునే ప్రక్రియలో భాగంగా అన్ని గ్రామాల నుంచి ప్రభుత్వం భూములు సమీకరించింది. అయితే ఏ ప్రభుత్వ విధానానికైనా ఏ ప్రభుత్వ నిర్ణయానికైనా ఒకళ్ళో ఇద్దరో ఎవరో వాళ్ళ ప్రయోజనాలకు భంగం కలుగుతుంది అనే ఉద్దేశంతో వ్యతిరేకించవచ్చు. దాన్ని కూడా చట్ట పరిధిలోనే మనకున్న చట్టాల ప్రకారం భూములైతే ప్రభుత్వ విధానం ప్రకారం నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా లేకపోతే ప్రజా ప్రయోజనాల పేరుతో తీసుకుంటుంది.
మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు ఏం చేస్తున్నారు? రైతుల్ని రెచ్చగొడుతున్నారు. అంటే 29 గ్రామాల్లో మొదటి దశ పూలింగ్ లో భూములు సమీకరించిన 29 గ్రామాల్లో కొన్ని కిలోమీటర్ల పొడవున రోడ్ల నిర్మాణం జరిగింది. తుది దశలో ఉన్నాయి. హఠాత్తుగా ఒక గ్రామంలో రోడ్డు మధ్యలో ఎవరో ఒక రైతు నేను భూమిని ఇవ్వను అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే, రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి అనుకుంటే, ఆ రాజధాని ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ గా ఉండాలి అనుకుంటే అలాంటి రైతులను కూడా ఒప్పించి ప్రభుత్వానికి సహకరించమని చెప్పాలి. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యం అయితే ఎంత నిర్మాణాత్మకంగా పనిచేస్తారో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత విజన్ 2047 అని తరచుగా మాట్లాడుతున్నారు. అంటే 2047 నాటికి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండాలి అనేది ఆ విజన్ 2047 లక్ష్యం. ఈ విజన్ 2047 చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రూపొందించారు తెలుసా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాదు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2020, 2021 ఆ సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు, ఆయనకి అధికారం లేనప్పుడు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా రాష్ట్రం పట్ల, రాష్ట్ర భవిష్యత్తు పట్ల బాధ్యతాయుతంగా ఆలోచించాడు. కాబట్టి అధికారంతో సంబంధం లేకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక విజన్ డాక్యుమెంట్ని రూపొందించి ఆ రోజు విశాఖపట్నంలో ప్రకటించడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్ర అభివృద్ధి కోసం బాధ్యతాయుతంగా ఆలోచించారు, పనిచేస్తున్నారు అన్న దానికి సాక్ష్యం. మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎవరన్నా చనిపోతే బయటికి వెళ్తున్నారు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 4 మాటలు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం గురించి, ఈ ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడాలనుకుంటే జనంలోకి రావాలి. జనంలోకి వచ్చి ఆయన ఏం చేయాలి? ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న 5 ఏళ్లలో ఆయన చేసిన మంచి, ఆయన ఏదైతే మంచి పనులు అనుకున్నాడో అవి గురించి చెప్పాలి. లేదా 2029లో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పాలి. అంటే ఆయన ఏం చేశాడో చెప్పాలి, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పాలి. ఈ రెండూ కాకుండా మిగతా అన్ని మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక పక్క బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత అప్రజాస్వామికంగా శాసనసభ సమావేశాలను కూడా బహిష్కరిస్తున్నారు. సరే, శాసనసభ సమావేశాల బహిష్కరణ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, మేధావులు ఏమనుకుంటున్నారు, సమాజం ఏమనుకుంటుందో 2029 ఎన్నికల్లో అర్థమైంది. ఎందుకంటే నేనైనా ఎవరైనా ఒక పని చేసేటప్పుడు మేము చేసేది కరెక్టే అనుకుంటారు. కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఓట్ల రూపంలో ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. మరి అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ఎన్నికలకి ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. మరి ఈ 3 సంవత్సరాలు ఆయన నిర్మాణాత్మకంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలనుకుంటే రైతులను రెచ్చగొట్టడం మానుకోవాలి. నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలనుకుంటే శాంతి భద్రతలకి విఘాతం కలిగించడం మానుకోవాలి. 2029లో ఎవరి రాజకీయం వాళ్ళు చేద్దాం. మీ పార్టీ విధానాలు మీరు చెప్పుకోండి, మా పార్టీ విధానాలు మేము చెప్తాం, ప్రజల దగ్గరికి వెళ్దాం. అంతిమంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్నే అందరూ గౌరవిద్దాం. అప్పటి వరకు అభివృద్ధి లక్ష్యంగా అమరావతి నిర్మాణం కోసం
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం, పోలవరం పూర్తి చేయటం కోసం, అలాగనే రాయలసీమని హార్టికల్చరల్ హబ్గా తయారు చేయటం కోసం, విశాఖపట్నాన్ని లేదా ఉత్తరాంధ్రని ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్గా తయారు చేయటం కోసం కష్టపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషికి ఇబ్బంది కలిగించొద్దని, సరే రాజధాని